న్యూస్ చూస్తున్నాం. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ఇవాళ జ్యూరీ చైర్పర్సన్ జయసుధతో పాటు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. 2024 గాను ఉత్తమ చిత్రంగా కల్కి మూవీ ఎంపికైంది. రెండో బెస్ట్ మూవీగా పొట్టెల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. ఇక అదేవిధంగా ఉత్తమ దర్శకుడి అవార్డు కల్కి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ ను వరించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్, స్పెషల్ జ్యూరీ అవార్డులను దుల్కర్ సల్మాన్, అనన్య నాగల్లా, ఫరియా అబ్దుల్లా, ఉత్తమ సహాయ నటుడిగా ఎస్జే సూర్య అవార్డును సొంతం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ఇవాళ జ్యూరీ చైర్పర్సన్ జయసుధతో పాటు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. 2024 గాను ఉత్తమ చిత్రంగా కల్కి మూవీ ఎంపికైంది. ఇక రెండో బెస్ట్ మూవీగా పొట్టెల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్. థ్యాంక్ యూ వెన్నెల. ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గద్దర్ అవార్డ్స్ ని ఈరోజు 2024 సంవత్సరానికి సంబంధించి ఈ కమిటీ జ్యూరీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న జయసుధ ప్రకటించడం జరిగింది. ఈ కమిటీలో దిల్రాజు కూడా ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నాడు. అయితే 14 సంవత్సరాలుగా ఈ అవార్డ్స్ కి దూరంగా ఉంటుంది. ఇండస్ట్రీకి అంతకుముందు నంది అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్ అయిందో అప్పటి నుంచి ఈ అవార్డుల ముచ్చట మర్చిపోయిన సంబంధం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని ఇవ్వడం, అందులో గద్దర్ అవార్డ్స్ ని పేరు మార్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి 14 సంవత్సరాల తర్వాత ఈ అవార్డ్స్ ఇవ్వడం పట్ల ఇండస్ట్రీ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇన్ని సంవత్సరాలుగా ఈ అవార్డ్స్ ఇస్తూ కళాకారులను ప్రోత్సహించడం, అదే కాకుండా ఒక డెవలప్మెంట్ స్కిల్స్ అంటే ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ హబ్ గా చేయాలని, అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ హబ్ గా చేయాలని ఒక ఆలోచన ఉంది. అయితే దీనికి సంబంధించి 2024 గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ నాగాన్వేషన్ కాంబినేషన్ వచ్చిన కల్కి మూవీ ఎంపికైంది. రెండో బెస్ట్ మూవీగా పొట్టేలు, దీంట్లో అనన్య నాగల్లా చేయడం జరిగింది. మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ సినిమా అవార్డు సొంతం చేసుకున్నాయి. ఉత్తమ దర్శకుడు కూడా కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి పుష్ప 2 నుంచి ఆయనకు దక్కడం జరిగింది. ఉత్తమ నటిగా నివేదా థామస్ చిన్న కథ కాదనే సినిమా, ఇది 35 అని, ఇది చిన్న పిల్లల సినిమాగా అది ఉంది. తర్వాత ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా ఘోషల్ పుష్ప 2 సినిమాలో పాడిన పాటకు ఈ అవార్డు రావడం జరిగింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ కి,
వీళ్ళన్నీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ అవార్డ్స్ ఎంపిక ఇది ఒకటే కాకుండా ప్రతి ఒక్కటి మనం లిస్ట్ లో గమనిస్తే మొదటి చిత్రంగా కల్కి వస్తే, రెండో చిత్రంగా పొట్టేళ్లు, మూడో చిత్రంగా లక్కీ భాస్కర్, ఉత్తమ బాల చిత్రంగా 35 ఇది చిన్న కథ కాదు అనే సినిమాకి వచ్చింది. ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు రజాకార్ కు వచ్చింది. రజాకార్ అంటే ఈ నిజాం ఈ తెలంగాణ నిజాం పాలనలో ఉన్నటువంటి ఆకృత్యాలకు సంబంధించిన హిస్టరీకి సంబంధించిన సినిమా కాబట్టి రజాకార్ సినిమా కూడా అవార్డు రావడం జరిగింది. ఉత్తమ నటుడుగా మన ముందుకే చెప్పాలి అల్లు అర్జున్కి వచ్చింది. ఉత్తమ దర్శకుడుగా నాగార్జున కల్కి సినిమాకి వచ్చింది. ఉత్తమ నటిగా మనం ఇందాక చెప్పుకున్నట్టే 35 ఒక చిన్న కాదు నివేదిత థామస్ కి రావడం జరిగింది. ఉత్తమ స్క్రీన్ ప్లేకి వెంకీ అట్లూరికి లక్కీ భాస్కర్ సినిమా నుంచి వచ్చింది. ఉత్తమ హాస్య నటులుగా వెన్నెల కిషోర్ సత్యకి రావడం జరిగింది. ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవరా సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ కథా రచయితగా శివ పాలడుగు. ఉత్తమ పుస్తకం రెంటాల జయదేవ్ మన సినిమా పుస్తకం రాశాడు, దానికి అవార్డు రావడం జరిగింది. అంటే అన్ని విషయాల్లో కూడా ఈ అవార్డులు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ జూన్ 14న ఈ ఐటెక్స్ లో జరిగే అవార్డుల ప్రదానం జరుగుతుంది. 2014 నుంచి 2023 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 2024కు సంబంధించిన ఇవ్వడం జరిగింది. 2014 నుంచి 13 అంటే దాదాపు 13 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ అవార్డుల సంబంధించి కూడా త్వరలోనే ప్రకటిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఈ అవార్డులకు రేవంత్ రెడ్డి ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించిన అవార్డులు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల అవార్డులు కాబట్టి ఇది పర్టికులర్ గా ఒక ప్రెస్ నోట్ అలా ఒక ప్రెస్ మీట్ ద్వారా అన్ని తెలియజేస్తాము, క్లియర్ గా చేస్తున్నారు. దీన్ని అంగరంగ వైభవంగా చేయడానికి అంటే జూన్ 12న ఐటెక్స్ లో అంటే సినీకి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ స్టార్స్ అలాగే టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా ఆ రోజు సినిమా అలా బంధు నిర్వహించాలని ఆ రోజు గ్రాండ్ గా నిర్వహించాలని ప్రభుత్వం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పాన్ ఇండియాలో ఉన్న ఆర్టిస్టులకు కూడా ఈ సినిమాలో అవార్డులు రావడం ఉంది. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇది తొలిసారి నంది అవార్డ్స్ అయిపోయిన తర్వాత వచ్చే అవార్డు కాబట్టి చాలా గ్రాండ్ గా ఎప్పుడు నవ్వుతో నా భవిష్యత్తుగా చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నట్టు దిల్రాజు కూడా చెప్పడం జరిగింది. సో ఈ అవార్డుల విషయంలో వచ్చినటువంటి డీటెయిల్స్ మరిన్ని ఈ 2013, 24 సంబంధించినటువంటి 23 సంబంధించినటువంటి అవార్డును కూడా త్వరలో ప్రకటిస్తారని చెప్పారు వెనెల. థ్యాంక్ యూ. I would like to announce Gaddar Telangana Film Awards for the year 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Potel, third best feature film Lucky Bhaskar. I would like to announce Gaddar